అనురాగ గంగ 18వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఈ జరిగిందంతా కేవలం నా దురదృష్టం. అతను ప్రీతి వైపు తిరిగాడు. ప్రీతి మొహం పాలిపోయినట్టుగా ఉంది, వెర్రిదానిలా చూస్తోంది. అతను గబాలను లేచాడు. ఒక కంగలో వచ్చినట్టుగా ప్రీతి దగ్గరికి వచ్చాడు. ప్రీతి కళ్ళు తీక్షణమైన చూపులతో చూస్తున్నాయి. అతను మీ తండ్రేనా? అవును ప్రీతి, కానీ మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదు. అబద్ధం అని ప్రీతి అరిచింది. ప్రీతి నిజంగా ఆయన ఉన్నాడని నాకు తెలియదు. ప్రధాన రోజున, అంటే నీ పుట్టినరోజునే తెలిసింది. ఆవిడ ఆ రోజే నాకెందుకు చెప్పలేదు? మాట్లాడమే, మాకెందుకు చెప్పలేదు? తీక్షణంగా నిలదీసినట్టు అడిగింది. ప్రీతి, మీరు ఆ మాటకు జవాబు చెప్పగలిగినప్పుడే నేను తర్వాత మీరు చెప్పే ఇంకో మాట వింటాను. ఏమిటి? మీకు మన పెళ్లికి ముందే ఈ తాగుబోతూ హంతకుడు తండ్రి ఉన్నాడని తెలుసా? అయినా నాకు చెప్పలేదు. అది దారుణం కాదా? అవును, చెబితే మన వివాహం జరగదని మీకు బాగా తెలుసు, అందుకనే చెప్పకుండా దాచారన్నమాట. ప్రీతి అతని కళ్ళల్లో వెన్నుపోటు తిన్న మనిషి పడే బాధ కనిపిస్తోంది. అయితే మన పెళ్ళి మోసంతో కూడిన పెళ్ళి అన్నమాట. ఎన్నిసార్లు మీరు నాకెవ్వరూ లేరు, నేను ఒంటరివాణ్ణి అన్నారు. ప్రీతి గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. ఆ సంగతి నిజం ప్రీతి, నేను అబద్ధం ఆడలేదు అతను అన్నాడు. ప్రీతి చివ్వున అతని వైపు తిరిగింది. మన పెళ్లికి ముందే ఈయన మీ తండ్రి అని తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఆనాడే చెప్పుంటే నిజంగా ఆ వ్యక్తి అలాంటి దుర్మార్గుడైనా మిమ్మల్ని క్షమించి ఉండేదాన్ని. మీరు మమ్మల్ని మోసం చేశారు, నన్ను డాడీని బాగా మోసం చేశారు. ప్రీతి అతని చేయి పట్టుకోబోయాడు. ప్రీతి అతని చేతిని విదిలించి కొట్టింది. నేను ఎవరినైనా భరిస్తాను, కానీ నాతో అబద్ధాలు ఆడే వ్యక్తిని, నన్ను మోసగించే వ్యక్తిని భరించలేను. ప్రీతి ఆ ఇంటిని కంపరంగా కలిగి చూసింది. ఇన్నాళ్ళు నేను ఒక కపట నాటకం ఆడే వ్యక్తితో కలిసి కాపురం చేశానన్నమాట. చి! ప్రీతి తండ్రి వైపు తిరిగింది. డాడీ, ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ, తొందరపడకు, ఆయన ఏదో చెప్పబోయారు. పడను డాడీ, అస్సలు తొందరపడను. జీవితాంతం తీరిగ్గా పశ్చాత్తాపడతాను. మీరు వస్తారా? నేను వెళ్ళిపోనా? ప్రీతి ఆగు అన్నారు ఆయన. నేను వెళ్తున్నాను డాడీ. ప్రీతి బయటికి గాలి దుమారంలా వెళ్ళిపోయింది. ప్రీతి ఆగు, వస్తున్నాను. ఆయన వడివడిగా కూతురు వెనక వెళ్ళిపోయారు. వెనక హాల్లో శరత్ చంద్ర ఒంటరిగా నిలబడిపోయాడు. ప్రీతిని ఆపలేదు, ఆపడానికి శక్తి లేని వాళ్ళ నిలబడిపోయాడు. ప్రీతి కళ్ళల్లో కనిపించిన అసహ్యం, కంపరం అతని గుండెలను చీల్చివేస్తోంది, అతనిలో శక్తిని హరింపజేస్తోంది. క్షణం క్రితం ఎంత ఆనందంగా ఈ ప్రపంచాన్ని జయించిన విజేతలా సగర్వంగా ఇంటికొచ్చిన అతను ఆనందం హరించుకుపోగా శిలలా నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో బాధ, నిస్సహాయత్వం, ఆగ్రహం, అభిమానం, వేదన నిండున్నాయి. వారం రోజులైంది. ఈ వారం రోజుల నుంచి ప్రీతి ఇంట్లో ఇచ్చి బయటికి రాలేదు, ఎవరిని చూడలేదు, ఫోన్లో పలకలేదు. ఆ రోజు సాయంత్రం శరత్ దగ్గర నుంచి తండ్రి ఇంటికి వచ్చేసిన ప్రీతి మళ్ళీ శరత్ను చూడలేదు. ప్రీతి వచ్చిన 10 నిమిషాలకే శరత్ తనే స్వయంగా వచ్చాడు. ప్రీతి గది తలుపు తట్టాడు. ప్రీతి, తలుపు తీ, నా మాట విను. లోపల ఉన్న ప్రీతి మాట్లాడలేదు. ప్రీతి, నిన్నే. ప్రీతి జవాబు చెప్పలేదు. నేను నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోనా? అతను ఆవేశం బిగబట్టిన స్వరంతో అడిగాడు. ప్రీతి తిరిగి వచ్చి తలుపు తీయలేదు. అతను క్షణం ఆగి అన్నాడు, చూడు, నువ్వు నేను తప్పు చేయకుండా నన్ను శిక్షిస్తున్నావు. నీ తొందరపాటుకు నువ్వే పశ్చాత్తాపడాల్సి వస్తుంది సుమా. దానికి కూడా ప్రీతి మౌనమే జవాబైంది. రేపు పినాకపాణి గారు వస్తున్నారు. ఆయన చెప్పిందంతా విన్న తర్వాత నువ్వే తొందరపడ్డావని అంటావు. సరే ప్రీతి, ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకో, నేను నిన్ను మోసం చేయలేదు. అతను గట్టిగా అని గిరుక్కున వెనదిరిగి వెళ్ళిపోయాడు. అతను ప్రీతి తలుపు తీయలేదనే బాధ కంటే ఈ విషయం ప్రీతి మనసుని ఎంత రాయిలా మార్చివేస్తుందో అర్థం చేసుకుని బాధపడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషి జాతకం అంతే, తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. శరత్ వెళ్తుంటే మహీధర్ రావు గారు ఎదురయ్యారు. అతని మొహం చూస్తుంటే ప్రీతి ఏమన్నదో తెలుస్తూనే ఉంది. అతని కళ్ళల్లో వ్యధ చూస్తూనే ఆయనకు ఆ విషయం అర్థమైపోయింది. మహీధర్ రావు గారు శరత్ చంద్ర చేయి మీద చేయి ఆనిస్తూ, శరత్, ప్రీతి స్వభావం నీకు బాగానే తెలుసుగా, ఆవేశం పాలు ఎక్కువ, నువ్వే సహనంగా ప్రవర్తించాలి అన్నారు. అవును, నేనే సహనంగా ప్రవర్తించాలి. నా జీవితం అంతా సహనంతో భరించడమే. అతను తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి పినాకపాణి వచ్చారని తెలిసి కూడా ప్రీతి యువతలకు రాలేదు, తలుపు తీయలేదు. మహీధర్ రావు గారు తలుపు తడుతూ, ప్రీతి, అంకులు వచ్చారు, తలుపు తీ
అన్నారు. తలుపులు తెరుచుకున్నాయి. ఆవేశంగా ఏదో అనబోయిన మహీధర్రావు గారు ఆగిపోయారు. ఆయన మాట పెదవి దాటి వచ్చే సాహసం లేనట్టుగా లోపలే ఉండిపోయింది. ప్రీతి మొహం చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నట్లుగా ఉంది. కళ్ళ కిందట నల్లటి చారలు కనిపిస్తున్నాయి. మొహం పీక్కుపోయి ఉంది. పినాకపాణి గారికి కూడా ప్రీతిని చూస్తుంటే జాలి వేసింది. మహీధర్రావు గారు, పినాకపాణి గారు లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చోమ్మా అన్నారు పినాకపాణి గారు. ప్రీతి కూర్చోలేదు. తల తిప్పి బయటికి చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. ప్రీతి, నువ్వు ఒక్క క్షణం కూర్చో. ఇందులో జరిగింది ఏమైనా ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి. ఆ బాధ్యత అంతా నాది. శరత్ తప్పేం లేదు. ప్రీతి విసురుగా తల తిప్పి చూసింది. ఆ కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా ఉన్నాయి. పెళ్లికి ముందే శరత్కి తన తండ్రి ఉన్నాడని, అతన్ని జైలు నుంచి వచ్చాడని తెలుసా, తెలియదా? అది కాదమ్మా. అంకుల్, నేను అడిగిన దానికి ఒక్క మాట సూటిగా జవాబు చెప్పండి. ఆయన ఆ తీక్షణత్వానికి చికితులయ్యారు. ప్రీతితో తర్కించి లాభం లేదు. చెప్పండి అంకుల్. తెలుసు, కానీ అది నీ పుట్టినరోజు నాడే తెలిసింది. అంతకుముందు ప్రీతి చేయి చాచి వారిస్తూ, ఆగండి, అది చాలు నాకు. నా పుట్టినరోజు నాడు శరత్ నేను వివాహం చేసుకోవడానికి మాత్రమే నిర్ణయం అయింది. ఆ తర్వాత 2-3 వారాల తర్వాత మా పెళ్ళయింది. ఆ పెళ్ళికి ముందు అన్ని రోజులు మేమిద్దరం కలిసే తిరిగాం. కానీ అతనికి నాకు చెప్పాలనిపించలేదు. చెప్పడానికి భయపడ్డాడు. నాకు తెలుసు, చెబితే ఈ పెళ్లి జరిగేది కాదు. అంకుల్, మీరు అతనికి చెప్పండి. ముందు చెప్పినట్టయితే నేను అతని ధైర్యానికి, నిర్మోహమాటానికి మెచ్చుకుని ఉండేదాన్ని. అప్పుడు అది నాకే పరీక్షగా ఉండేది. అతని మీద ప్రేమ ఉందా లేదా అని నాకే అగ్ని పరీక్ష అయ్యేది. అతని వ్యక్తిత్వం నన్ను ఇంకో మాటకు, ఆలోచనకు అవకాశం లేకుండా ముగ్ధురాలించేసి ఉండేది. అతను నేను కోరుకున్నట్టే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండేవాడు. అంకుల్, శరత్ ఒక హంతకుడు కొడుకు అవటం అనేది నాకేం అభ్యంతరం లేదు. నేను తప్పు పట్టను. తండ్రి ప్రవర్తన అలాంటిది అవ్వటం వల్ల నేను అతన్ని కించపరచను. అతని మీద నా ఆరోపణ, అతని ఈ విషయాన్ని దాచటం అనేది ఎందుకు జరగాలి అని. ప్రీతి పినాకిని వైపు పూర్తిగా తిరిగింది. అంకుల్, వినోద్కి శరత్కి తేడా ఏమిటి చెప్పండి అంది. ప్రీతి ఆయన జవాబు లేనట్టుగా చూశారు. ఏమీ లేదు వణుకుతున్న కంఠంతో అంది. కళ్ళల్లో గిర్రను నీళ్లు ఊపికొచ్చాయి. తనను తాను నిలవరించుకుంటూ అంది. వినోద్ మోసం పెళ్లికి ముందే బయటపడింది. అది నా అదృష్టం. శరత్ మోసం పెళ్ళైన తర్వాత తెలిసింది. ఇది నా దురదృష్టం. ప్రీతి, ఇంకా నాకేం చెప్పొద్దు అంకుల్, నాకేం చెప్పొద్దు. ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళకు ఒక శాపం కూడా ఉంటుంది. ఎవరి దగ్గర నిజమైన ఆత్మీయత దొరకదు. ఇది డబ్బు ప్రసాదించే దురదృష్టం. నేను ఈ విషయంలో అతీతురాలను అనుకున్నాను. శరత్ లాంటి వ్యక్తి దొరకటం కేవలం నా అదృష్టం అనుకున్నాను. కానీ వసంతకు పట్టిన గతే నాకు పడుతుందని అనుకోలేదు. ప్రీతి అక్కడ కుర్చీలో కూలబడి అడవసాగింది. అమ్మ, మహీధర్రావు గారు గబాలను లేచి వచ్చి కూతురు తల మీద చేయి వేశారు. తల్లి, నువ్వు చాలా ఆవేశంగా ఆలోచిస్తున్నావు. నేనంతా విన్నాను. శరత్ మనల్ని కావాలని మోసం చేయలేదమ్మా. మోసం చేసే ప్రతి వ్యక్తి ఏదో కారణం చెప్తాడు డాడీ. లేదు తల్లి, నువ్వు అలా అనద్దు. లేకపోతే నేను రాజీ పడతానా అమ్మా? శరత్ తండ్రి ఎవరో తెలియటం వల్ల మన ఇంటి గౌరవానికి కళంకం వచ్చే మాట నిజమే. కానీ మనం శరత్ను చూడాలి. నీ పెళ్ళి మన గౌరవం కంటే ముఖ్యం. లోకులు ఏమంటే మనకెందుకు? ప్రీతి గబాలన తలెత్తి చూసింది. వానలో తడిసిన మంకెన పూలలా ఎర్రగా ఉన్న కళ్ళతో ఏడుపు దిగబడుతూ అంది. డాడీ, మీరేనా నాకు ఈ మాటలు చెప్తోంది? నాకు చిన్నప్పటి నుంచి ఏమని నేర్పారు? నాకు జీవితంలో ప్రాణం కంటే కూడా ఇంటి గౌరవం ముఖ్యమని నేర్పారు. ఒక చిన్న అబద్ధం ఆడితేనే నేను సహించలేనే. ఇంటి నౌకర్ని తీసేస్తామే. ఆ రోజు మీరేమన్నారు? అబద్ధం అనేది సహించలేకపోవటం మన రక్తంలోనే ఉందన్నారు. మీరు మెడ్రాస్లో ఉన్నప్పుడు పని కుర్రాన్ని తీసేస్తే మీరు సంతోషించారు. ఇప్పుడు ఇదేమిటి ఇలా అంటారు? ఆయన జవాబు లేనట్టుగా, చెప్పలేనట్టుగా చూశారు తడబాటుగా. అది కాదమ్మా, అది చాలా చిన్న విషయం, ఇది పెద్ద విషయం అన్నారు. ప్రీతి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. ఇది పెద్ద విషయం కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పనివాడు అంటే పనిచేసి వెళ్ళిపోతాడు. మన జీవిత పరిధిలో బయటనే ఉంటాడు. వీళ్ళు మన జీవితాన్ని అల్లుకుపోయిన వాళ్ళు. వీళ్లతోనే మనం జాగ్రత్తగా ఉండాలి డాడీ. మన అవసరాలను బట్టి మనం ఏర్పరచుకున్న విలువలు, నమ్మకాలు మార్చివేస్తూ ఉండాలా డాడీ? ప్రీతి పినాకపాణి వైపు తిరిగింది. అంకుల్, ఒక అబద్ధం ఆడగలిగిన వ్యక్తి ఇంకొక అబద్ధం ఆడడనే నమ్మకం ఏముంది? అబద్ధాలు ఆడేవాళ్ళ నీడ కూడా నేను భరించలేను. ఇది నా లోపం కాదు, నన్ను ఇలా పెంచిన డాడీ లోపం ఇది. ప్రీతి, నువ్వు చెప్పిన ఏ మాట కాదని అన్నావు. కానీ శరత్ మంచివాడమ్మా. ఆ పరిస్థితి అలా వచ్చేసింది. నువ్వు ఒక్కసారి అతన్ని అర్థం చేసుకుంటే.
శరత్ మంచివాడు అని రికమెండ్ చేస్తున్నారు అంకుల్. అయితే వినండి. మనుష్యుల కాపురాలు సిఫార్సులతో నిలబడవు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనే పునాదితో నిలబడతాయి. మీరు చెప్పిన మాటలు వినలేదు అని నింద నా మీద వేయకండి. నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పలేరు, మీరు సర్దుబాటు చేసుకోవాలి అంటారు. సర్దుబాటు చేసుకునే కాపురం నాకు అవసరం లేదు. నా పెళ్ళి ఒక పెద్ద పొరపాటు అని నేను తెలుసుకున్నాను. ఆ పొరపాటుకు ఫలితం అనుభవించడానికి సిద్ధం అవుతున్నాను. నాతో అబద్ధం ఆడి నన్ను మోసం చేసిన శరత్ని నేను క్షమించలేను. దయ ఉంచి నా మార్గాన్ని నన్ను వదిలేయండి. నేను ఇప్పటికే నరకం పడుతున్నాను. మీ మాటలతో నా మనసుకి ఇంకా ఒత్తిడి తేకండి. నేను భరించలేను, నాకు పిచ్చెక్కుతోంది. కొన్నాళ్ల పాటు నన్ను వదిలేయండి అని ప్రీతి చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అంది. ఆ ముఖంలో నిస్సహాయత, వ్యధ చూస్తుంటే పినాకపాణి గారి మనస్సు ద్రవించింది. ప్రీతి జీవితంలో ఒకానొక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జీవితంలో తను ఏర్పరచుకున్న నమ్మకాలకే గొడ్డల పెట్టు తగిలింది. ప్రీతి, శరత్ ఇంతవరకు ఎంత అన్యోన్యంగా సంసారం చేశారో ఆయన ఎరగందేం కాదు. మోసం చేశాడు అనే భావన ప్రీతి మనసులో శరత్ పట్ల ఉన్న నమ్మకం అనే పునాదికి భూకంపం వచ్చినట్లయింది. ఇటీవలే జరిగిన వసంత మరణం ప్రీతి మనసు మీద గాఢముద్ర వేసింది. అది లేకుండా ఉంటే ప్రీతికి నచ్చజెప్పడం కాస్త సులభం అయ్యేదేమో. సరేనమ్మా, నీ ఇష్టం. నిన్ను బాధ పెట్టే ఏ మాట ఎవరూ పలకరు. శరత్ను చుట్టం నీకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరు. కొన్నాళ్ళిలా ఉంటే అంకుల్, నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను. ప్రీతి, మహీధర్రావు గారు అరిచారు. డాడీ, ఇది నా స్వవిషయం. మీరు కల్పించుకోకుండా ఉంటే నేను చాలా ఆనందపడతాను అంది ప్రీతి. మహీధర్రావు గారు పినాకపాణి ప్రీతిని చూశారు. ఆ మొహంలో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ అని పిలిచింది. ఏమిటమ్మా? పేపర్ చూస్తున్న ఆయన తలెత్తి చూశారు. ప్రీతిని చూసి ఒక్క క్షణం ఆగిపోయారు. ప్రీతి సాదా నేత చీర కట్టుకుంది. ఒంటి మీద ఆభరణాలు ఏమీ లేవు. జడను ముడిగా వేసుకుంది. నేను కరుణా సేవా కేంద్రంలో వర్కర్గా చేరాను డాడీ. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్తున్నాను. ప్రీతి ఆయన సమాధానం చెప్పలేనట్టు చూశారు. సిటీలో కరుణా సేవా కేంద్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరేమో. మదర్ తెరీసా ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయసు మళ్లిన వారికి సేవలు చేసే కేంద్రం అది. అందులో చేరి సేవ చేసే వారికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. వాళ్ళు సుఖలాలసను వదిలేయాలి, నిరాడంబరంగా ఉండాలి, నేల మీద పడుకోవాలి, అహర్నిశలు ఆ కేంద్రానికే తమ జీవితం అంకితం చేయాలి. 7 మల్లెపువ్వులు ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన ప్రీతి ఇంత కఠోర నియమాలు పాటిస్తుందా? అలా పాటిస్తుంటే తను చూడగలుగుతాడా? తల్లి, ఎవరో తప్పు చేసి పెట్టారని నాకు శిక్ష వేస్తున్నావా? ఆయన తన గుండెల మీద చేయి పెట్టుకుంటూ అడిగారు. ఇది ఎవరికీ శిక్ష కాదు, నాకు నేను వేసుకునే శిక్ష కూడా కాదు. నా మనసును మభ్యపెట్టలేకపోతున్నాను, నాతో నేనే రాజీ పడలేకపోతున్నాను డాడీ. నేను విచిత్రమైనటువంటి నరకంలో ఉన్నాను. నేను ఎవరితో కలవలేకపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా మనసుని ఈ బాధ మరిపించే వ్యాపకం కావాలి. నా జీవితం నాకు ఎలాగూ ఇక పనికిరాదు. ఇంకెవరికైనా ఇది పనికిరాని కొంతవరకు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కఠోర నియమాలకు తల ఒగ్గి పనిచేయగలవా తల్లి అన్నాడు. నా సహనానికి ఇదే పరీక్ష డాడీ. ఇన్నాళ్ళు నేను చాలా తెలివిగలదాన్ని అనుకున్నాను. అదృష్టవంతురాలను మురిసిపోయాను. ఆ రెండూ నన్ను వంచాయి. ప్రీతి హఠాత్తుగా చేతులు జోడించింది. డాడీ, మీకు పుణ్యం ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి. నన్ను వెళ్ళొద్దని మాత్రం అనకండి. నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టే గడపనివ్వండి. కళ్ళల్లో కన్నీళ్లు చిందాయి. కంఠం కంపించింది. మహీధర్రావు గారు చప్పున లేచొచ్చారు. ఆయనకు కూతురు పడుతున్న నరకయాతన అర్థమైంది. ప్రీతి శరత్చంద్రను మర్చిపోలేకపోతోంది, క్షమించను లేకపోతోంది. ఇది ఏ మనిషి భరించలేని మహానరకం. ఆయన ప్రీతి తల మీద చేయి వేసి నిమిరారు. ప్రీతి, నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి, నేను కాదనన్ను. పద, నేనే దించొస్తాను అన్నారు. వద్దు డాడీ, నేను వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను అని ప్రీతి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. మహీధర్రావు గారు విమూఢిడిలా చూస్తూ నిలబడిపోయారు. ప్రీతి ఈ మనుష్యులకు, పరిసరాలకు దూరంగా వెళ్ళిపోయి మరొక లోకంలో తలదూర్చి మనసుకు వ్యాపకం కల్పించుకుని తాను సేద తీర్చుకోవాలనుకుంటోంది. కానీ అది వ్యర్థ ప్రయత్నం అని ప్రీతికి ఇప్పుడు కాకపోతే ఇంకొకొన్నాళ్ళకైనా అనుభవపూర్వకంగా తప్పకుండా తెలిసొస్తుంది. మనిషి శరీరానికి గాయం అయితే మనసును ఇంకో విషయం వైపు మరల్చుకుని ఆ బాధను మర్చిపోగలవచ్చు. కానీ మనసు అలా కాదు. ఈ మనసును పిండే బాధ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మానదు. ఇది ఎవరి వల్ల గాయమైందో ఆ వ్యక్తి చల్లని మాటలు, ఆత్మీయత అనే నవనీతం వల్ల మానాల్సిందే. ప్రీతి శరత్చంద్రను క్షమించలేనంతవరకు అది
మండుతున్న మంటలాగా గుండెలను దహించి వేస్తుంది. ప్రీతికి 2 మార్గాలున్నాయి. శరత్చంద్రను మర్చిపోయి దూరం అవ్వాలి, లేదా క్షమించి అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రీతి ఈ రెండూ చేయలేక తనను తాను హైరానా పెట్టుకుంటోంది. ఆ సాయంత్రం శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి ఎక్కడా అని అడిగాడు. అతని మొహం చూస్తుంటే అతను లోపల ఎంత తుఫానుల తాకిడి గురై తనను తాను నిలదొక్కుకోవడానికి చూస్తున్నాడో అర్థమవుతూనే ఉంది. మహీధర్రావు గారు చెప్పారు. శరత్చంద్ర ఈ మాట వినగానే నిలువున నీరైపోయాడు. ప్రీతి కరుణా సేవా కేంద్రంలో వర్కర్గా వెళ్ళిందా? మీరెలా ఊరుకున్నారు? మీరెందుకు ఆపలేకపోయారు? నేను చేసిన తప్పుకు నాకు శిక్ష విధించకుండా తనకు విధించుకుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అన్నాడు ఆవేశంగా. శరత్, ఆవేశపడకు. ప్రీతిని ఇప్పుడు నేనేమీ అనదలుచుకోలేదు. తను పడుతున్న బాధ పగవాళ్లకు కూడా వద్దు. నేను ప్రీతిని చిన్నప్పటి నుంచి కొన్ని నమ్మకాలతో దృఢమైన మనస్తత్వంగా ఏర్పడేటట్టు పెంచి పెద్ద చేశాను. నాకు మగపిల్లలు లేరు. ప్రీతినే కొడుగ్గా భావించుకున్నాను. తను చాలా విశిష్టమైన వ్యక్తిత్వంగా ఉండాలని ఆశపడ్డాను. ఇంటి పరువు ప్రాధాన్యం అన్న నమ్మకం నరంలో జీర్ణించుకునేలా చేశాను. నేను ప్రీతికి కొన్ని విలువలు నేర్పితే నువ్వు ప్రేమ అంటే ఏమిటో నేర్పావు. ఈ రెండూ ఇప్పుడు నేను ప్రాధాన్యం అంటే నేను ప్రాధాన్యం అని యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రీతి ఒంటరిగా చేయాల్సిందే. తల్లిదండ్రులు సాయపడలేని యుద్ధం పిల్లల జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. మౌనంగా చూస్తూ వాళ్లతో పాటు ఆవేదనని బాధని దిగమింగటమే మాలాంటి తల్లిదండ్రులు చేయాల్సిన పని. ప్రీతిలో ప్రేమ గెలుస్తుందో నమ్మకం గెలుస్తుందో, లేక ఈ రెండూ ఒకదానొకటి అర్థం చేసుకుని స్నేహం చేస్తాయో భవిష్యత్తే నిర్ణయించాలి. నేను చేసిన పని ఇంకొకటి కూడా ఉంది. ప్రీతికి బుద్ధి తెలిసినప్పటి నుంచి తను స్వయం నిర్ణయం చేసుకోవటం నేనే అలవాటు చేశాను. నేను సలహా చెప్పేవాడిని మాత్రమే, నిర్ణయం తనదే. అందువల్లనే ఇప్పుడు అందరి తండ్రుల్లా నేను ఆజ్ఞాపించి ఏదీ చెప్పలేకపోతున్నాను. ఇలా ప్రీతి జీవితంలో నేను నేర్పిన నమ్మకాలే నాకు ఎదురు నిలిచి సవాళ్లు చేస్తాయని కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను నీకు చెప్పేది ఒక్కటే, నువ్వు సహనం వహించు, అంతకంటే ఇంకేం చెప్పలేను. శరత్ తలదించుకుని కూర్చున్నాడు. అతడి మనసు భీకరమైన రణరంగంలా ఉంది. ప్రీతి తనను వదిలేయటం అనే భావనే అతను భరించలేకపోతున్నాడు. ప్రీతి డైవర్స్కు కాగితాలు పంపింది అని చూడగానే అతను నిలువున నీరయ్యాడు. ప్రీతికి తనంటే అంత అసహ్యం కలిగిందా? అతను కాగితాల మీద సంతకం పెట్టలేదు. ఆ మాట చెప్పడానికి అతను వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీతి కరుణా సేవా కేంద్రంలో చేరిందని వినగానే అతని కోపం మనసులా చల్లబడిపోయింది. అతను కృంగిపోయాడు. ప్రీతిని ఎంత కష్టపెడుతున్నాడో తెలిసి భరించలేకపోతున్నాడు. మహీధర్రావు గారు అన్నారు, శరత్, ఎంత గాలితో మారమైనా ఎప్పటికో ఒకసారి తగ్గిపోక మానదు. నువ్వు ఇప్పుడు ఎంత సహనం వహిస్తే అంత మంచిది. ప్రీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలే వసంత విషయంలో ప్రీతి మనసు తల్లడిల్లిపోయింది. డబ్బు కోసం వాళ్ళు వసంతను పెళ్లి చేసుకున్నారు. చివరికి వసంతను చంపేశారు కూడా. నువ్వు కూడా డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నావని ప్రీతికి గాఢమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఆ వసంత విషయం అలా దారుణంగా జరగకుండా ఉంటే ప్రీతి ఇంత భయంకరంగా ఈ విషయం గురించి ఆలోచించేది కాదేమో. నువ్వు తనను నిజంగా ప్రేమిస్తే ఈ విషయం పెళ్లికి ముందే చెప్పుండేవాడివని అంటుంది. వినోద్ చేసిన పనే నువ్వు చేశావని అంటోంది. మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అయినా అతను హంతకుడైనా ప్రీతికి అభ్యంతరం లేదు. ఎందుకంటే నిన్ను చూసే తను పెళ్లి చేసుకుంది. నీ తల్లిదండ్రులను బట్టి నిన్ను గౌరవించడం జరగదు. ప్రీతి నిష్ఠూరం ఏమిటంటే ఆ విషయం నువ్వు కావాలని దాచావనే. అది డబ్బు కోసమని అర్థంగా అనిపిస్తోంది. నువ్వు ప్రీతి విషయంలో పొరపాటు చేశావు. ఇప్పుడు ప్రీతి కూడా నీ విషయంలో పొరపాటే చేస్తోంది. మీ ఇద్దరి మధ్య కలిగిన ఈ పొరపాటును మీరే సర్దుకోవాలి. లేకపోతే అతిపెద్ద ఆఘాతంగా మారిపోతుంది. మీ జీవితాలే వేరే అయిపోతాయి. ఈ విషయం నేను ప్రీతికి కూడా చెప్తున్నాను, నీకు చెప్తున్నాను. నిజం అంకుల్, నిజం, ముమ్మాటికి నిజం. శరత్చంద్ర చేతుల్లోకి తలదించుకుంటూ అన్నాడు. అతని నవనాడులు తెగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. ప్రీతికి దూరం అయిపోతాననే భయం అతన్ని వివసుణ్ణి చేస్తోంది. అతనిలో తెలివితేటలు తర్కం మోగబోయినట్టుగా ఉన్నాయి. అతను తలెత్తుతూ అన్నాడు. ఆ కళ్ళల్లో ఆవేశం పొంగి పొరలుతోంది. అంకుల్, ప్రీతిని ఏమైనా చేయనీయండి, నన్నెంతైనా అననీయండి, నేను భరిస్తాను. కానీ నేను ప్రీతికి డైవర్స్ మాత్రం ఇవ్వను. అతని మొహంలో దృఢ నిశ్చయం కనిపిస్తోంది. శరత్, నీ ఇష్టం అని చెప్పానా? పినాకపాణి నీ వైపు ఏదో చెప్పబోతే ఏమన్నదో తెలుసా? ఏమంది? సిఫార్సులతో కాపురాలు నిలబడవు. మై గాడ్, పళ్ళ బిగువన అన్నాడు అతను. ప్రీతికి డైవర్స్ తీసుకోవటం ఇష్టం అంటే నువ్వు బలవంతంగా ఆ వివాహ బంధం ఉంచుకోవాలని ప్రయత్నించడం అవివేకమే అవుతుంది. శరత్చంద్ర తలెత్తి చూశాడు. వయస్సు అనుభవాలతో పండిన ముఖం అతనికి నిజమే చెప్తున్నట్టుగా అనిపించింది. అతను క్షణం ఆగాడు. ఆ తర్వాత పెన్ను తీసి కాగితాల మీద సంతకాలు చేసి ఇచ్చేశాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళా రేపు కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.